నాకు కొంచెం గట్టిగా అనిపించింది. టెస్ట్ చేపిస్తే 3 లీటర్ల వాటర్ తీసిరు కడుపులో. కీమో వల్ల నేను అట్లా చనిపోయే వదలు ఇట్లా ఈ మందులు తీసుకొని వచ్చిండు. నేను ఇప్పుడు 1 సంవత్సరం మీద. నా పేరు కత్తిరెడ్డి జ్యోతి, మాది కర్మంగట్టు. 2023లో నాకు కొంచెం గట్టిగా అనిపించింది. టెస్ట్ చేపిస్తే చెప్పారు, మీరు 6 సార్లు కీమో తీసుకోవాలి, ఆ తర్వాత సర్జరీ చేస్తామని చెప్పారు. నాకు మొత్తం నడవలేని పరిస్థితి అయిపోయింది. ఒక అడుగు కూడా వేయలేకపోయినా, నేను బాత్రూమ్ కూడా పోలేకపోయినా. మొత్తం బ్లడ్ లేదు, మొత్తం బాడీ మొత్తం వాటర్ వచ్చేసింది. వచ్చినాక ఇక డాక్టరు తీసిరు, 3 లీటర్ల వాటర్ తీసిరు కడుపులో. ఇది ఊపిరితిత్తులు, గుండెకు 1 లీటర్న్నర తీసినాక మళ్ళీ పల్స్ పడిపోతుంది అని ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్ ఇచ్చినాక ఇంకా కొంచెం ఉందమ్మా, సంకల ఉంది, గడ్డ ఉంది, 1 లక్ష రూపాయలకు ఒక ఇంజెక్షను, 14 లక్షల ఇంజెక్షన్లు కావాలని చెప్పారు. 14 లక్షల ఇంజెక్షన్లు మా వల్ల కాదు అని నేను వద్దు అనుకున్నాను. నాకు కీమో కూడా పడతలేదు. కీమో వల్ల నేను అట్లా చనిపోయే వదలు ఇట్లా చనిపోతాను, నేను పట్టుదలతో నేను ఇంటికి వచ్చేసిన, నాకు వద్దు అని. మా అల్లుడు యూట్యూబ్లో చూసి, సరే ఇట్లా పునర్జన్మ హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్దామంటే నాకు ఇష్టం లేకుండే. ఇక నాకు ఆశ లేకుండే. వద్దులే ఇంకా అనవసరంగా అంటే ఆయన బలవంతంగా తీసుకొచ్చిండు. ఈ మందులు తీసుకొని వచ్చిండు మా అల్లుడు. ఆ మందులు వాడిన నెలకే నేను నడవగలిగిన, నడిచినా తిరిగినా. కొంచెము 2-3 నెలల తర్వాత అంత తిన్నా. ఇప్పుడు సంవత్సరం మీద 1 నెల అవుతుంది నేను ఈ మందులు వాడబట్టి. మొత్తం నార్మల్ అయిపోయింది. మళ్ళీ టెస్ట్ చేపిస్తే నార్మల్ వచ్చేసింది. వెంకటేశ్వర రెడ్డిని నేను చూడలే, టీవీలో చూసిన అంతే. కానీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఈ హాస్పిటల్, నాకు ఎంత ఇష్టం లేకుండా ఈ హాస్పిటల్కి రావాలని, నేను ఎంత బలవంతంగా వచ్చినా ఈ హాస్పిటల్కు. నాకు ఇది ఆయుర్వేదం వద్దు, కొంతమంది ఉండేది ఆయుర్వేదము రసాయనాలు వద్దు అల్లీళ్ళు అని చెప్తుంటే నాకు అసలు ఆశ లేదు. ఎందుకు నాకు ఇంత ఏజ్ వచ్చింది, నాకు బాధ్యతలు కూడా లేవు. ఎందుకు ఎప్పుడు ఉంటేంది పోతేంది, ఆయాసం లేకుండా పోవాలి, అదొకటే అనిపించింది నాకు. కానీ నాకు బతుకు మీద ఏం ఆశ లేకుండా. కానీ ఇప్పుడు చాలా యాక్టివ్గా అయినా, అంతా తిరుగుతా. 5 కిలోమీటర్లు నడవగలుగుతా. ఒక్క అడుగు వేయకపోయేది, ఒక పక్క మీదకి వెళ్ళి ఒక పక్క మీదకి పొలరకపోయేది. అసలు 6 నెలలు తిండి లేదు, నిద్రలేదు. అట్లా ఇక్కడ వచ్చినాక నేను ఇప్పుడు 8 బాక్సులు వాడినా. 2 బాక్సులు వాడతారకే కంట్రోల్ అయిపోయింది. ఇంక అప్పటి నుంచి కంటిన్యూగా వాడుతూనే ఉన్నాను. థ్యాంక్స్.